నమస్కారం. స్పీకర్ గారు ముందు మాట్లాడతారు. దానయ్య గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ప్లాన్ ఎ ప్లాంట్. మేడం స్పీకర్ రండి. ఇక్కడ ఎవ్వరు మీకు ఎదురు మాట్లాడరు. సభకి నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి విజయవంతమైన సినిమాలో నేను కూడా ఒక చిన్న భాగాన్ని కావడం, దానికి నాకు అవకాశాన్ని అదృష్టాన్ని ఇచ్చిన యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు నమస్సుమాంజలు సమర్పించుకుంటూ, ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం, ఈ వేదిక మీద నేను చెప్పకపోతే చాలా పాపం చేసిందాన్ని అవుతాను. కొరటాల శివగారు నా గురించి ఒక 4 మాటలు ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజంగా ఆనందంతో ఏడ్చేశానండి. ఆ ఇంటర్వ్యూ చేసే ఆయన జయలలిత గారిని, ఒక వ్యాంప్ ఇమేజ్ ఉన్న జయలలిత గారిని స్పీకర్ని చేయడానికి మీకు ఎలా గట్స్ వచ్చినాయి, మీరు ఎలా డేర్ చేశారంటే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ కేర్ అండి. నాకు ఆవిడ్ని చూసినప్పుడు ఒక హుందాతనం, ఒక మదర్లీ ఎఫెక్షన్, మదర్లీ ఫీలింగ్ వచ్చిందంటే, నిజంగా నాకు మరుజన్మ అంటూ ఉంటే ఆ కొరటాల శివగారు నా కడుపున పుట్టాలని కోరుకుంటూ, ఆయనకి అభ్యంతరం లేకపోతే ఆయనకి పాదాభివందనం చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుతున్నాను. ఆయనలోని విద్వత్తుకు, ఆయనలోని సరస్వతికి, ఆయనలోని సంస్కారానికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. ఇంతకంటే మంచి అవకాశం నేను ఫస్ట్ టైం ఇలాగ సక్సెస్ మీట్లో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వేదిక మీద నుంచోవడం. అలాగే మా మహేష్ బాబు గారు, అందమైన సూపర్ స్టార్ కృష్ణ గారి, అంతే అందమైన మంచి మనసున్న సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకు. ఆయనతో నేను ఫస్ట్ సినిమా చేశాను రాజకుమారుడు. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో చేయడం, ఆయన కూడా సెట్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఎలా చెందాలి అని చెప్పడం, మేము చిన్న పిల్లాడిగా చూసి ఆయన ఇంత ఎదుగుదల నిజంగా చాలా అదృష్టంగా ఉంది. ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి ఇలాగే ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ 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 ఎంత చెప్పినా తక్కువే. శిరస్సు వంచి పాదాభివందనం, పెద్దవారి దగ్గర నుంచి చిన్నవారి వరకు. నమస్తే. థ్యాంక్ యూ మేడం స్పీకర్.